హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, గరం మసాలా. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి పౌడర్ వేసుకున్నా. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, హాఫ్ కప్ కర్డ్ వేసుకొని పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మీరు దేంతో అయితే చేసుకోవాలనుకున్నా దాంతో హాఫ్ వాటర్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న బిర్యానీ స్లైసెస్ అన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. అలాగే రైస్ ఎంత కావాలో అంత తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత బాగా అందులో వేసేసుకొని రైస్ ఒక 90% కుక్ అయితే చాలండి. మరీ ఎక్కువ కుక్ అయినా చివిడిపోతుంది. 90% కుక్ అయిన వెంటనే వాష్ చేసుకోవడమే. అలా రైస్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ స్లైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. అలా కుక్ అవ్వడం అప్పటికే 50% కుక్ అయిపోతుంది. అలా అయిన తర్వాత రైస్ ఉంటుంది కదండి, రైస్ పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.